బీట్రూట్ స్వీట్ తయారు చేస్తున్నానండి. ముందుగా బాగా ఎగించుకోవాలండి. ఇంట్లో ఏమీ వేయలేదండి, ఉప్పుగా ఎగించాలి. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత మగ్గిందండి, కొంచెం కొద్దిగా వాటర్ వేయాలండి. అంటే నేను చేసేది హెల్తీగా చేస్తున్నానండి. మిగతా అయితే పాలు పోసుకోవచ్చు, వాటర్కి బదులు కొబ్బరి పాలే పోసుకోవచ్చు, మామూలు పాలు పోసుకోవచ్చు. నేను ఏంటంటే కొబ్బరి పొడితో చేస్తున్నానండి, పాలు తీసే టైం లేదు అందుకని. అది అలా ఉడుకుతుండగానే పెద్ద స్పూన్ అండి ఇది కొబ్బరి పొడి వేయాలి. అది పచ్చి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి వేయకూడదు, బాగోదు. ఎండు కొబ్బరి వేస్తే నూనె వాసన వస్తుంది. కొద్దిగా ఇలాచి పౌడర్ అండి, ఇది వేసి వీటితో పాటు బాగా ఉడకాలండి. స్వీట్కి కావాల్సిన జీడిపప్పు అండి, ఇది కొంచెం దోరగా వేగించుకోవాలి. ఇందులో ఒక డ్రాపు నెయ్యి వేసానండి, ఎక్కువ వేయలేదు, ఒక డ్రాప్ నెయ్యి. ఇవి కొంచెం దోరగా వేగించుకోవాలండి. ఇలా వేగితే చాలండి, తీసేయచ్చు. కొద్దిగా కిస్మిస్ అండి, అవి కూడా బాగా వేగాలి. కిస్మిస్ కూడా బాగా వేగినాయండి, ఇవి తీసేయాలి. బీట్రూట్ స్వీట్ రెడీ అయిందండి. ఈ స్వీట్ని ఒక డిష్లోకి తీద్దామండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేసి పెట్టుకున్న జీడిపప్పు అండి, జీడిపప్పు కిస్మిస్. ఈ బీట్రూట్ స్వీట్ చాలా రుచిగా ఉంటుందండి. ఇంట్లో చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారు. కూర చేసినప్పుడు తినడానికి ఇష్టపడరండి, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యం కూడానండి. మీకు నేను షుగర్ కానీ బెల్లం కానీ వేయడం చూపించలేదు, నేను తేనె వేస్తానండి. చల్లగా అయినాక, ఈ స్వీట్ చల్లగా అయినాక తేనె వేసి కలుపుతాను.